గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నిన్న క్లాస్లో మనం దేని గురించి చెప్పుకున్నాం? ఎంజైమ్ లెసన్ గురించి మనం ఎంజైమ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. మనం తర్వాత ఎంజైమ్ మెకానిజం గురించి మామూలుగా డిస్కస్ దాని యొక్క డెఫినేషన్ ఒకటే చూస్తాం మనం అర్థమైంది కదమ్మా. ఈ రోజు ఎంజైమ్ మెకానిజం గురించి మనం చెప్పుకుందాం. దేని గురించి చెప్పుకుందాం? ఎంజైమ్ మెకానిజం. ఏ రోజు చెప్పిన క్వశ్చన్ ఆ రోజు మీరు నోట్ చేసుకుని రబ్బుకు పెట్టుకోండి, రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి. ఏ రోజు ఆ రోజు డేట్ వైజ్ చేసుకుని మేము చెప్పింది నోట్ చేసిన బుక్స్, ఒకవేళ మీ దగ్గర బుక్స్ లేకపోతే నోట్ చేసిన పాయింట్స్ అనేవి మీరు ఒకసారి చదువుకోండి. అర్థమైందమ్మా? క్లాస్ 8లో మనకి యూనిట్ 1లో ఏంటమ్మా? యూనిట్ 1లో నుంచి మనకి ఎంజైమ్స్ లెసన్ నుంచి ఎంజైమ్ మెకానిజం గురించి చూసుకుందాం. దేని గురించి చూసుకుందాం? నేచర్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. టాపిక్ వచ్చేసరికి ఏంటి మనకి? టాపిక్ నేచర్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. ఎంజైమ్ యాక్షన్. నేచర్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. ఎంజైమ్ యాక్షన్ గురించి మనం చెప్పుకుందాం. మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి చెప్పుకున్నాం కదా మొన్నటి క్లాస్లో. మనం ఫ్రైడే క్లాస్లో చెప్పుకున్నాం. మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమైనా గుర్తున్నాయి మీకు? ఒకసారి నేను చెప్పినవి ప్రాస్టిక్ గ్రూప్స్ గురించి, కోఫాక్టర్స్ గురించి డెఫినేషన్ చూసుకున్నాం కదా మనం. అసలు ప్రాస్టిక్ గ్రూప్స్ ఒకసారి మనం రివైజ్ చేసిన క్వశ్చన్స్ మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 గురించి చెప్పుకున్నాం. 4 కూడా డిస్కస్ చేసుకుని మన నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. మనం అసలు ఒకసారి ఏమేమి చెప్పుకున్నాం ఒకసారి రివైజ్ చేస్తాను మీకు. ప్రాస్టిక్ గ్రూప్స్. అసలు ప్రాస్టిక్ గ్రూప్స్ ఏంటి మనకి? ఆర్గానిక్ కోఫాక్టర్. ఏంటి మనకి ఇది? ఆర్గానిక్ కోఫాక్టర్ అంటే కర్బన పదార్థం. ఏంటి మనకి ఇది? కర్బన పదార్థము. ఇందులో ప్రాస్టిక్ గ్రూప్స్ వచ్చేసరికి ఎలా బాగుండేది మనకి? టైట్లీ బాగుంటుంది. ఎపో ఎంజైమ్. అసలు ఎపో ఎంజైమ్ ఏంటి? అసలు ఎపో ఎంజైమ్ అంటే ఏంటి? హోలో ఎంజైమ్ అంటే ఏంటి? దీని గురించి చూసుకుందాం. అసలు ఎపో ఎంజైమ్ అంటే ఏంటి మనకి? ఎపో ఎంజైమ్ గురించి కూడా చెప్పాను మీకు. ఏం చెప్పాను? ఎపో ఎంజైమ్ గురించి కూడా చెప్పాను. అంటే ప్రోటీన్ పార్ట్. అంటే మనకి ఎపో ఎంజైమ్ అంటే మనకి ప్రోటీన్ పార్ట్ని ఏమంటారు? మనకి ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ది హోలో ఎంజైమ్ ఈజ్ కాల్డ్ ఎపో ఎంజైమ్. ఎపో ఎంజైమ్ అంటే ఏంటి మనకి? ప్రోటీన్. మళ్ళీ ఎపో ఎంజైమ్ గురించి మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఎపో ఎంజైమ్. ఎపో ఎంజైమ్ అంటే ప్రోటీన్ భాగం. అదే మనకి కోఫాక్టర్. కోఫాక్టర్ అంటే ఏంటి మనకి? కోఫాక్టర్ అంటే ఏంటి? నాన్ ప్రోటీన్. ఏంటి మనకి? కోఫాక్టర్ అంటే ఏంటి మనకి? నాన్ ప్రోటీన్. కోఫాక్టర్ అంటే ఏంటన్నా? నాన్ ప్రోటీన్ పార్ట్ ఏమంటారు మనకి? కోఫాక్టర్. సార్ చూసుకోండి. ఎపో ఎంజైమ్ అంటే ఏంటి మనకి? ప్రోటీన్ ఉన్న భాగాన్ని మనకి ఏమంటారు? మనకి ఎపో ఎంజైమ్ అంటారు. అదే కోఫాక్టర్ అంటే సహకారకాలను ఏమంటారు మనకి? నాన్ ప్రోటీన్ భాగము అంటే ప్రోటీన్ ఏతర భాగం అంటే ప్రోటీన్ కాని భాగాన్ని ఏమంటారు మనకి? కోఫాక్టర్ అంటారు. అదే ప్రోటీన్ ఉన్న భాగాన్ని ఏమంటారు మనకి? ఎపో ఎంజైమ్ అంటారు. ఇప్పుడు ప్రోటీన్ నాన్ ప్రోటీన్ అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు మనకి? హోలో ఎంజైమ్. హోలో ఎంజైమ్ అంటే ఏంటి మనకి? ప్రోటీన్ ఉన్న భాగము ప్లస్ నాన్ ప్రోటీన్ భాగం. ఈ రెండింటినీ కలిపి ఏమంటారు మనకి? సంపూర్ణ ఎంజైమ్ అంటే హోలో ఎంజైమ్ అంటే ఏమంటారు దీన్ని? హోలో ఎంజైమ్. ఏమంటారు మనకి? హోలో ఎంజైమ్. హోలో ఎంజైమ్ అంటే మనకి ప్రోటీన్ ఉండే భాగము ప్లస్ నాన్ ప్రోటీన్ భాగాన్ని కూడా రెండింటిని కలిపి ఏమంటారు మనకి? హోలో ఎంజైమ్ అంటే సంపూర్ణ ఎంజైమ్ అంటారు. ఏమంటారు దీన్ని? సంపూర్ణ ఎంజైమ్ అంటే పాక్షికంగా ఆక్షికరణ చెందేదాన్ని ఏమంటారు మనకి? సంపూర్ణ ఎంజైమ్ అంటే మనకి ఏమవుతుంది మనకి? హోలో ఎంజైమ్ అని కూడా అని అంటారు మనకి. దీన్ని అర్థమైంది కదమ్మా? ప్రోటీన్ పార్ట్ ఈజ్ కాల్డ్ ఎపో ఎంజైమ్ అని అంటే నాన్ ప్రోటీన్ పార్ట్ హోలో ఎంజైమ్ అంటే మనకి ఏంటి మనకి? ఈ రెండింటిని కలిపి కూడా ఏంటి మనకి? ఇది హోలో ఎంజైమ్ అన్ని కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఏంటి మనకి ఇవి? ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కర్బన పదార్థాలు ఇవి. ఆర్గానిక్
కాంపౌండ్స్. ఇవన్నీ కూడా ఏంటి మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కర్బన పదార్థాలు మనకి ఇవన్నీ కూడా. అర్థమైంది కదా? ఎక్కువ ఎంజైమ్ అంటే ప్రోటీన్ ఉండే భాగాన్ని ఎక్కువ ఎంజైమ్, అది కోఫాక్టర్ అంటే నాన్ ప్రోటీన్. ఈ రెండింటిని కలిపి ప్రోటీన్ భాగాన్ని నాన్ ప్రోటీన్ భాగాన్ని అంటే ప్రోటీన్ ఉండే భాగాన్ని ప్రోటీనేతర భాగాన్ని అంటే ప్రోటీన్ లేని భాగాన్ని రెండింటిని కలిపి ఏమంటారు హోలో ఎంజైమ్. హోలో ఎంజైమ్ అంటే సంపూర్ణ ఎంజైమ్. దాంట్లో ఏముంటాయి మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయా? ఆర్గానిక్ కాంపౌండ్సే ఉంటాయి మనకి, అంటే కర్బన పదార్థాలు మనకి ఉంటాయి మనకి. అలా డిస్కస్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసరికి మనకి వాటి వైఆర్ ఆక్సిడో రిడక్టేజ్ అంటారు. అంటే నేమ్ అంటే రెండు సబ్స్ట్రేట్ల మధ్య అంటే మనకి ఏం జరుగుతుంది, మనకి రెండు సబ్స్ట్రేట్ల మధ్య మనకి ఆక్సిడో రిడక్టేజ్ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది మనకి టూ సబ్స్ట్రేట్ మధ్య రిడక్షన్ జరిగేదాన్ని ఏమంటారు మనకి ఆక్సిడో రిడక్టేజ్ అంటారు. అంటే రెండు సబ్స్ట్రేట్ల మధ్య రిడక్షన్ జరిగేదాన్ని ఏమంటారు మనకి ఆక్సిడో రిడక్టేజ్ అంటారు మనకి. అర్థమైందమ్మా? రిడక్షన్ జరగదాన్ని ఆక్సిడో రిడక్టేజ్ అంటారు. ఇందులో మనకి ఎస్ రెడ్యూస్డ్, ఎస్ ఆక్సిడేజ్ రెడ్యూస్డ్ అంటే మనకి ఫస్ట్ మనకి రెడ్యూస్ అయిపోయిన తర్వాత ఆక్సిడేజ్ అవుతుంది, మన తర్వాత ఆక్సిడేజ్ అవుతుంది ప్లస్ రెడ్యూస్ అవుతుంది. మనకి రెండింటి మధ్య సబ్స్టేషన్ జరగడం రిడక్షన్ జరిగేదాన్ని ఏమంటారు మనకి ఆక్సిడో రిడక్టేజ్. అంటే టూ సబ్స్ బిట్వీన్ రిడక్షన్ బిట్వీన్ టూ సబ్స్ట్రేట్స్ ఎస్ అండ్ ఎస్ అంటే రెండింటి మధ్య రిడక్షన్ జరిగేదాన్ని ఏమంటారు మనకి సబ్స్ట్రేట్ ఆక్సిడో రిడక్టేజ్ అని కూడా చెప్పుకుంటాం మనం. తర్వాత వచ్చేసరికి మనం ఎంజైమ్ యాక్షన్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ పెండింగ్ ఉన్నాయి, అవి తర్వాత చెప్పుకుందాం. ఈ నేచర్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అసలు నేచర్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్ అంటే ఏంటి మనకి ఎంజైమ్ యొక్క చర్యా స్వభావం. తెలుగులో ఏమంటారు దీన్ని ఎంజైమ్ యొక్క చర్యా స్వభావం అని కూడా అంటారు. తెలుగులో ఏమంటారు ఎంజైమ్ యొక్క చర్యా స్వభావం. ఎంజైమ్ యొక్క చర్యా స్వభావం అంటే నేచర్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్ అంటే ఎంజైమ్ యొక్క చర్యా స్వభావం. అసలు ఎంజైమ్ యొక్క చర్యా స్వభావం ఎక్కడ జరుగుతుంది? ఎంజైమ్ ఈ హ్యాస్ ఎంజైమ్ సింబల్ ఏంటి మనకి ఈ. ఎంజైమ్ యొక్క సింబల్ ఏంటి ఈ. హ్యాస్ ఏ సబ్స్ట్రేట్ ఎంజైమ్ ఈ హ్యాస్. ఈ అంటే ఏంటి ఎంజైమ్ యొక్క సింబల్ అనమాట ఎంజైమ్. సబ్స్ట్రేట్ అంటే ఏం చెప్తాం ఎస్. binding site అంటే enzyme has a substrate binding site. It is molecule. It is a molecule. It is a molecule so that a highly reactive. ఏం మనకి highly reactive. Enzyme E has a substrate binding site. It is a molecule so that a highly reactive. Highly reactive అంటే ఏంటి మనకి
ఎంజైమ్ అనేది మనకి ఈ ఎంజైమ్ అనేది మనకి ఏమవుతుంది మనకి ఈ సబ్స్ట్రేట్ ఏమవుతుంది మనకి ఈ ఎంజైమ్ అనేది సబ్స్ట్రేట్ లో బైండింగ్ అవ్వడం వల్ల ఈ ఎంజైమ్ పార్ట్ అనేది మనకి దేంతో వస్తుంది మనకి ఈ సబ్స్ట్రేట్ తో బైండింగ్ అవ్వడం వల్ల మనకి మాలిక్యూల్ హైలీ రియాక్టివ్ అంటే ఎక్కువగా మనకి రియాక్ట్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది మనకి ఈఎస్ కాంప్లెక్స్ అనేది ఏమర్పడుతుంది ఎంజైమ్ తాలూకులో ఉన్న సబ్స్ట్రేట్ మాలిక్యూల్ అనేది ఏమవుతుంది మనకి ఎంజైమ్ తాలూకులో ఉన్న సబ్స్ట్రేట్ మాలిక్యూల్ తో బైండ్ అవడం వల్ల ఏమవుతుంది మనకి రెండు కలిసి ఏం ఏర్పడుతుంది మనకి ఈ ఎంజైమ్ మాలిక్యూల్ అనేది ఈ సబ్స్ట్రేట్ మాలిక్యూల్ తో బైండ్ అవడం వల్ల ఏం ఏర్పడుతుంది మనకి ఈఎస్ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది ఏమవుతుంది మనకి ఈఎస్ కాంప్లెక్స్ అనేది మనకి రెండు కలిసి ఏం ఏర్పడుతుంది మనకి ఈ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది ఏమేర్పడుతుంది ఈ రెండు కలిసి ఎంజైమ్ సబ్స్ట్రేట్ రెండు కలిసి ఏం ఏర్పడుతుంది మనకి ఎంజైమ్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది ఏం ఏర్పడుతుంది మనకి ఈఎస్ కాంప్లెక్స్ మనకి ఏర్పడుతుంది రెండు కలిసి ఈఎస్ కాంప్లెక్స్ కింద మారుతుంది మనకి ఈఎస్ కాంప్లెక్స్ కింద మనకి మారుతుంది ఎంజైమ్ ప్లస్ సబ్స్ట్రేట్ ఈ రెండు కలిసి ఏమవుతుంది మనకి ఈ రెండు కలిసి బైండ్ అవడం వల్ల సబ్స్ట్రేట్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్ తో బైండ్ అవడం వల్ల ఈ ఎంజైమ్ ప్లస్ ఈ సబ్స్ట్రేట్ రెండు బైండ్ అయ్యి కలవడం వల్ల ఏమవుతుంది మనకి ఈ రెండు కలవడం వల్ల ఈఎస్ కాంప్లెక్స్ అనేది మనకి ఏర్పడుతుంది మనకి ఏం ఏర్పడుతుంది మనకి ఈఎస్ కాంప్లెక్స్ అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది ఏం ఏర్పడుతుంది ఎంజైమ్ సబ్స్ట్రేట్ రెండు బైండ్ అవడం ఒక మాలిక్యూల్ ఎంజైమ్ మాలిక్యూల్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్ ఈ రెండు బైండ్ అవడం వల్ల మనకి ఏం ఏర్పడుతుంది అంటే మనకి ఈఎస్ కాంప్లెక్స్ అనేది మనకి ఏర్పడుతుంది ప్రొడ్యూస్ అవుతుంది దిస్ కాంప్లెక్స్ ఈజ్ ఏం ప్రొడక్ట్ చేస్తుంది మనకి ఇక్కడ ఎంజైమ్ ప్రొడక్ట్ కింద మారుతుంది ఏం ఫామ్ అవుతుంది మళ్ళీ ఈ ఎంజైమ్ కాంప్లెక్స్ అనేది మనకి షార్ట్ లివ్డ్ అంటే తక్కువ సమయం స్వల్పంగా మనకి ఏమవుతుందంటే మనకి ఇది కాంప్లెక్స్ కింద ఫామ్ అవడం వల్ల ఏమవుతుంది మనకి షార్ట్ లివ్డ్ అంటే మనకి ఏంటి మనకి ఎనర్జీ రిక్వైర్డ్ సబ్స్ట్రేట్ రియాక్ట్ ఇన్ ఆర్డర్ టు గెట్ కన్వర్టెడ్ ఇంటు ది ఎండ్ ప్రొడక్ట్ ఈస్ కాల్డ్ యాక్టివేషన్ ఎనర్జీ అంటే మనకి ఏంటి మనకి ఎండ్ ప్రోడక్ట్ అనేది మనకి ఫామ్ అవుతుంది ఏమవుతుంది మనకి ఈఎస్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఫామ్ అవడం వల్ల ఈఎస్ కాంప్లెక్స్ అనేది ఏర్పడడం వల్ల మనకి ఏమవుతుంది మనకి ఎండ్ ప్రోడక్ట్ కింద మారుతుంది అంటే ఎంజైమ్ ప్రోడక్ట్ రెండు కింద ఫామ్ అవుతుంది అంటే ఏంటి తక్కువ టైం ఇది హైలీ రియాక్టివ్ అవడం వల్ల ఈ రెండు ఏమవుతుంది మనకి ఈఎస్ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది రెండు సబ్స్ట్రేట్ అయి కలవడం వల్ల తర్వాత మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఏర్పడడం వల్ల తక్కువ టైంలో షార్ట్ లివ్డ్ ఏంటి మనకి షార్ట్ లివ్డ్ తక్కువ సమయంలో మనకి ఏమవుతుంది ప్రోడక్ట్ కింద మనకి మారుతుంది మనకి ఏంటి ఈఎస్ కాంప్లెక్స్ అనేది మనకి ప్రోడక్ట్ కింద మారడం వల్ల ఇది ఏమైపోతుంది మళ్ళీ దేనికి దానికి సపరేట్ అయిపోతుంది ఏమైపోతుంది తక్కువ సమయంలో మళ్ళీ ఎంజైమ్ కిందనే ప్రోడక్ట్ కిందనే రెండు కూడా మనకి ఏమవుతుంది మనకి సపరేట్ అయిపోతుంది మనకి అర్థమైంది కదమ్మా ఈ ఎంజైమ్ ప్లస్ సబ్స్ట్రేట్ ఈ రెండు కలిసి మనకి ఎంజైమ్ మాలిక్యూల్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్ రెండు బైండ్ అవడం వల్ల ఏమైపోతుంది మనకి ఈఎస్ కాంప్లెక్స్ అనేది మనకి హైలీ రియాక్టివ్ అంటే ఎక్కువ సమయంలో మనకి ఏమవుతుంది మనకి ఎంజైమ్ కాంప్లెక్స్ అనేది రెండు ఒకదాని కూడా కలిసి బైండ్ అవడం వల్ల ఈఎస్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది దాని నుంచి ఏమవుతుంది మనకి ఈఎస్ కాంప్లెక్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత దిస్ కాంప్లెక్స్ ఈజ్ షార్ట్ లివ్డ్ ఎంజైమ్ ప్రొడక్ట్ అంటే మనకి ఈ ఎంజైమ్ ఈఎస్ కాంప్లెక్స్ అనేది ఏం చేస్తుంది మనకి తక్కువ సమయంలో స్వల్ప సమయంలో తక్కువ సమయంలో ఏమవుతుంది మనకి ఇది ఎంజైమ్ ప్రొడక్ట్ కింద ఫామ్ అవుతుంది ఫామ్ అయ్యి మళ్ళీ ఏంటంటే తక్కువ టైంలో మళ్ళీ ఎంజైమ్ కింద ప్రోడక్ట్ కింద రెండు కూడా ఏమైపోతుంది మనకి సపరేట్ అయిపోతుంది అర్థమైందమ్మా దీన్ని ఎవరు కనుక్కున్నారు మనకి ఈ ఎంజైమ్ మెకానిజం ఎవరు కనుక్కున్నారు మనకి లాక్ అండ్ కీ థియరీ ఎవరు కనుక్కున్నారు మనకి లాక్ అండ్ హైపోథసిస్ ఎవరు కనుక్కున్నారు మనకి దీన్ని లాక్ అండ్ హైపోథసిస్ ఎవరు కనుక్కున్నారు దీన్ని లాక్ అండ్ హైపోథసిస్ దీన్ని ఎవరు కనుక్కున్నారు మనకి ఎవరు కనుక్కున్నారు దీన్ని మనకి లాక్ అండ్ హైపోథసిస్ ఎవరు కనుక్కున్నారు ఎమిల్ ఫిషర్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారు ఎవరు కనుక్కున్నారు ఎమిల్ ఫిషర్ అనే సైంటిస్ట్ మనకి లాక్ అండ్ హైపోథసిస్ లాక్ అండ్ కీ థియరీ మనకి కనుక్కున్నారు మనకి లాక్ అండ్ కీ థియరీ మనకి ఎవరు కనుక్కున్నారు ఎమిల్ ఫిషర్ అనే సైంటిస్ట్ మనకి కనుక్కున్నారు దేన్ని
ది ఎంజైమ్ కాంప్లెక్స్ ఫార్మేషన్ ఆఫ్ ఈఎస్ కాంప్లెక్స్ ఏర్పడదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఏమంటాం మనకి ఈఎస్ కాంప్లెక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరు మనకి లాక్ అండ్ కీ థియరీ హైపోథిసిస్ అనేది మనకి ఎమిల్ ఫిషర్ అనే సైంటిస్ట్ మనకి కనుక్కున్నారు లాక్ అండ్ కీ హైపోథిసిస్ బై ఎమిల్ ఫిషర్ అండ్ లేటర్ విత్ ది ఇండ్యూస్డ్ ఫిట్ హైపోథిసిస్ ఎవరు కనుక్కున్నారు డానియల్ ఈ కోస్ట్లాండ్ ఎవరు కనుక్కున్నారు ఇండ్యూస్డ్ ఫిట్ హైపోథిసిస్ ఇండ్యూస్డ్ ఫిట్ hypothesis induced with hypothesis ఎవరు కనుక్కున్నారమ్మా డానియల్ కోస్ట్లాండ్ ఎవరు కనుక్కున్నారు మనకి డానియల్ కోస్ట్లాండ్ ఎవరు కనుక్కున్నారా మనకి ఇండ్యూస్డ్ విత్ హైపోథిసిస్ బై డానియల్ ఈ కోస్ట్లాండ్ ఎవరు కనుక్కున్నారు డానియల్ ఈ కోస్ట్లాండ్ కోస్ట్లాండ్ అనే సైంటిస్ట్ ఇండ్యూస్డ్ విత్ హైపోథిసిస్ మనకి కనుక్కున్నారు ఎవరు కనుక్కున్నారు డానియల్ ఈ కోస్ట్లాండ్ అనే సైంటిస్ట్ 1973లో కనుక్కున్నారు ఎవరు కనుక్కున్నారు మనకి 1973లో మనకి ఇండ్యూస్డ్ ఫిట్ సిద్ధాంతం మనకి కనుక్కున్నాడు అర్థమైందా అంటే ఇండ్యూస్డ్ పరికల్పన లాక్ అండ్ కీ థియరీ కల్పన తాళం కప్ప చెవి ఏంటి మనకి తాళం కప్ప లేదా చెవి మనకి అంటే ఏం తీసుకున్నాం మనం దీనికి ఇప్పుడు లాక్ అండ్ కీ థియరీ అంత మనకి లాక్ అండ్ కీ థియరీ లాక్ ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ తీసుకోండి మనకి ఎవరు ఎమిల్ ఫిషర్ అనే సైంటిస్ట్ లాక్ అండ్ కీ థియరీని ఇండ్యూస్డ్ ఫిట్ సిద్ధాంతాన్ని ఎంజైమ్ మెకానిజం యాక్షన్ అసలు ఎలా జరుగుతుందని రెండింటిని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు ఇప్పుడు లాక్ ఉంది మనకి అంటే తాళం కప్ప తెలుసు కదా మీ అందరికి తాళం కప్ప దాని యొక్క కీ అనమాట ఇది లాక్ కీ ఈ రెండు కూడా అంటే ఈ ఏమవుతుంది మనకి ఈ లాక్ అనేది మనకి దేంతో బైండ్ అవుతుంది మనకి ఈ కీ అనేది వస్తుంది మనకి ఈ లాక్ తో అవడం వల్ల బైండ్ అవడం వల్ల కదా ఏమవుతుంది ఓపెన్ అవుతుంది ఏమవుతుంది మనకి ఇది వచ్చేసరికి దీంతో బైండ్ అవుతుంది దేంతో బైండ్ అవుతుంది కీ వచ్చేసరికి ఈ లాక్ తో బైండ్ అవడం వల్ల మనకి ఏమవుతుంది మనకి అది ఫామ్ అవుతుంది ఏం ఫామ్ అవుతుంది ఎంజైమ్ ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎంజైమ్ ఇది ఉంది కదా ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఉంది ఏముంది మనకి ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఉంది కదా ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఏంటి మనకి ఎంజైమ్ సబ్స్ట్రేట్ రెండు కూడా ఏమవుతుంది మనకి ఎంజైమ్ మాలిక్యూల్ వచ్చి ఈ సబ్స్ట్రేట్ మాలిక్యూల్ ఏమవుతుంది మనకి హైలీ రియాక్టివ్ అంటే ఎంజైమ్ తాలూకున్న సబ్స్ట్రేట్ మాలిక్యూల్ అనేది మనకి ఏమవుతుంది ఎంజైమ్ తాలూకున్న సబ్స్ట్రేట్ మాలిక్యూల్ తో బైండ్ అవడం వల్ల ఈఎస్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది అలాగే దీన్ని ఎలా తీసుకున్నట్టే ఎగ్జాంపుల్ ఎమిల్ ఫిషర్ అనే సైంటిస్ట్ ఈ లాక్ అండ్ కీ థియరీని ఎగ్జాంపుల్ తీసుకున్నది అంటే ఇప్పుడు ఏమవుతుంది కీ వచ్చేసరికి ఈ లాక్ తో బౌండ్ అవుతుంది కదా బైండ్ అవడం వల్ల ఏమవుతుంది మనకి ఒక కాంప్లెక్స్ కింద ఫామ్ అవుతుంది మనకి అర్థమైంది కదమ్మా అలాగే దీన్ని తీసుకున్నాడు మనకి లాక్ అండ్ కీ థియరీ అదే ఇండ్యూస్డ్ ఫిట్ సిద్ధాంతం అంటే ఏంటంటే మనకి ఇది దేంతో రెండు సిద్ధాంతాలు మనకి ఇద్దరు మనకి ఈ ఎంజైమ్ మెకానిజం ఎలా జరుగుతుందని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు మనకి ఎలా బైండ్ అవుతుంది అనేది ఎమిల్ ఫిషర్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే
అంటే ఇండ్యూస్డ్ ఫిట్ హైపోథిసిస్ అంటే ఏంటి మనకంటే ఎవరు కనుక్కున్నారు మనకి డానియల్ ఈ కోచ్లాండ్ అయిన సైంటిస్ట్ 1973లో కనుక్కున్నాడు మనకి అర్థమైంది కదమ్మా ఈ 1973 ఎలా కనుక్కున్నాడు దీన్ని ఇప్పుడు ఇది చూడండి ఒకసారి దీని యొక్క స్ట్రక్చర్ గురించి చూసుకున్నాం మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుని లాకానికి తీరు తీసుకున్నాం అంటే మనకి ఎవరు ఇవెల్ఫిష్ అనే సైంటిస్ట్ మనకి లాకానికి తీరు గురించి ఎగ్జాంపుల్ అంటే ఎంజైమ్ అనేది ఎలా బౌండ్ అవుతుంది దానికి ఎగ్జాంపుల్ చూపించాడు మనకి లాక్ని కీని తీసుకుని ఆ రెండింటిని తీసుకుని ఎలా బౌండ్ అవుతుందో తీసుకున్నాడు అది ఇండ్యూస్డ్ ఫిట్ సిద్ధాంతంలో కూడా మనకి ఇండ్యూస్డ్ పరికల్పనలో కూడా మనకి దీని యొక్క ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాడు ఎలాగా ఎంజైమ్ తీసుకున్నాడు ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఏమంటది ఎంజైమ్ సబ్స్ట్రేట్ అంటే ఒక అదస్త పదార్థం అనేది ఏమవుతుంది మనకి ఎంజైమ్ తో మనం బైండ్ అవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి ఇది ఏ షేప్ లో ఉంది మనకి ఒకటి వచ్చేసరికి యూ షేప్ లో ఉంది ఒకటి వచ్చేసరికి వి షేప్ లో ఉంది ఎలా ఉంది యూ షేప్ వి షేప్ లో ఉంది అదే ఈ అదస్త పదార్థం యూ షేప్ లో ఉన్న అదస్త పదార్థం దీంతో కలిసి బైండ్ అవుతుంది ఈ వి షేప్ లో ఉన్న అదస్త పదార్థం వచ్చేసరికి దీంతో బైండ్ అవుతుంది అలాగే రెండు ఒకదానికి వచ్చేసరికి ఒకదానితో ఒకటి బైండ్ అయిపోతుంది ఎందుకంటే ఈ రెండు కూడా యూ షేప్ ఒకటి వి షేప్ ఒకటి యూ షేప్ లో ఉన్న అదస్త పదార్థం యూ షేప్ తో బైండ్ అవుతుంది వి షేప్ లో ఉన్న అదస్త పదార్థం వచ్చేసరికి వి షేప్ తో బౌండ్ అవుతుంది అలాగే ఏమవుతుంది మనకి ఎంజైమ్ సబ్స్ట్రేట్ అనేది మనకి ఫామ్ అవుతుంది మనకి అర్థమైంది కదా అలాగే మనకి ఈ ఎంజైమ్ కాంప్లెక్స్ కూడా ఈ ఈఎస్ కాంప్లెక్స్ కూడా ఎలా ఫామ్ అవుతుందంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ రెండు కూడా కలిసి ఎంజైమ్ తాలూకులో ఉన్న మాలిక్యూల్ వచ్చేసరికి సబ్స్ట్రేట్ తాలూకులో ఉన్న మాలిక్యూల్ బైండ్ అవడం వల్ల ఏర్పడుతుంది మనకి ఈఎస్ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది అలాగే ఈ లాక్ అండ్ కీ కూడా లాక్ కీ తీసుకుని ఇది లాక్ వచ్చేసరికి కియోస్కర్ దేంతో బైండ్ అవుతుంది లాక్ తో బైండ్ అవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది మనకి ఏం జరుగుతుంది మనకి ప్రోడక్ట్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది అంటే ఎంజైమ్ అనేది బైండ్ అవుతుంది ఇక్కడ మనకి ఎమిలిఫిష్ సైంటిస్ట్ లాక్ కీ గురించి చెప్పాడు ఇక్కడ ఎలా ఫామ్ అయ్యి కాంప్లెక్స్ ఫామ్ అవుతుందని చెప్తున్నాడు ఈ యూ సబ్స్ట్రేట్ వచ్చేసరికి యూతో బైండ్ అవుతుంది ఈ అదస్త పదార్థం వచ్చేసరికి వీతో ఉన్న అదస్త పదార్థం వచ్చేసరికి దీంతో బైండ్ అవడం వల్ల ఇక్కడ ఏం ఏర్పడుతుంది మనకి ఎంజైమ్ ఈఎస్ కాంప్లెక్స్ అనేది మనకి ఫామ్ అవుతుంది అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ రెండు కూడా ఒకదానితో ఒకటి బైండ్ అవడం వల్ల ఈఎస్ కాంప్లెక్స్ అనేది మనకి ఫామ్ అవుతుంది దీన్ని ఎవరు కనుక్కున్నారు మనకి డానియల్ ఈ కోచ్లాండ్ అనే సైంటిస్ట్ 1973లో మనకి కనుక్కున్నాడు మనకి అర్థమైంది కదమ్మా ఎంజైమ్ మెకానిజం అంటే ఏంటి దాని గురించి చెప్పుకుందాం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుని నెక్స్ట్ టాపిక్ వెళ్దాం మనం ఎంజైమ్ E has a substrate as binding site it is a molecule so that highly react ES complex అంటే మనకి ఎంజైమ్ సబ్స్ట్రేట్ రెండు కూడా ఏమవుతుంది ఒకదానితో ఒకటి బైండ్ అవడం వల్ల అంటే ఎంజైమ్ తాలూకా ఉన్న సబ్స్ట్రేట్ మాలిక్యూల్ తో బైండ్ అవడం వల్ల ఏం ఏర్పడుతుంది మనకి అంటే ఎక్కువగా హైలీ రియాక్టివ్ అంటే ఏంటి మనకి ఫాస్ట్ గా జరగడం వల్ల ఈఎస్ కాంప్లెక్స్ అనేది మనకి మారుతుంది ఈఎస్ కాంప్లెక్స్ అనేది ఎలా డివైడ్ అవుతుంది మనకి ఎండ్ ప్రోడక్ట్ కింద మారుతుంది ఎలా మారుతుంది మనకి ఈఎస్ కాంప్లెక్స్ ఈఎస్ ప్రోడక్ట్ ఎంజైమ్ ప్రోడక్ట్ కింద మనకి మారుతుంది మారడం వల్ల మనకి ఈ షార్ట్ అంటే తక్కువ టైంలోనే మారుతుంది మనకి ఏ ప్రోడక్ట్ ఎంజైమ్ ప్రోడక్ట్ అనేది మనకి తక్కువ టైంలోనే మారడం వల్ల షార్ట్ లిమిట్ మారడం వల్ల ఏమవుతుంది మనకి ఈ ప్లస్ ఈ ఎంజైమ్ ప్రొడక్ట్ రెండు కూడా మనకి సపరేట్ అయిపోతుంది దీన్ని ఎవరు కనుక్కున్నారు మనకి ఎంజైమ్ మెకానిజం నుంచి ఇద్దరు ఎగ్జాంపుల్స్ ఇద్దరు సైంటిస్టులు మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నారు ఒకటి వచ్చేసరికి ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి లాక్ అండ్ కీ థియరీ హైపోథిసిస్ తర్వాత వచ్చేసరికి ఇండ్యూస్డ్ ఫిట్ హైపోథిసిస్ లాక్ అండ్ కీ థియరీ హైపోథిసిస్ లాక్ అండ్ కీ థియరీని ఎవరు కనుక్కున్నారంటే ఎమిలిఫిష్ అదే ఇండ్యూస్డ్ ఫిట్ సిద్ధాంతం వచ్చేసరికి డానియల్ ఈ కోచ్లాండ్ అనే సైంటిస్ట్ 1973లో మనకు కనుక్కున్నాడు దీనికి ఎగ్జాంపుల్స్ తో సహా మీకు చెప్పిన ఎలా బైండ్ అవడం వల్ల ఎంజైమ్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుందో దీని ద్వారా మనకి ఈఎస్ కాంప్లెక్స్ ఎలా ఫామ్ అవుతుందో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అర్థమైంది కదమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇది ఏ క్వశ్చన్ మనకి ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అందరూ నోట్ చేసుకున్నాం ఒకసారి ఎగ్జాంపుల్స్ కూడా నోట్ చేసుకుని మీకు బాగా ఈజీగా ఈ ఎంజైమ్ మెకానిజం అనేది ఎలా జరుగుతుందో మీకు అర్థమవుతుంది అర్థమైంది కదమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ద ఎంజైమ్ రిమైన్స్ అన్చేంజ్ విత్ ది సబ్స్ట్రేట్ ఇస్ బ్రోకెన్ ఇంటూ ప్రొడక్ట్స్ అంటే ఈ ఎంజైమ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది మనకి సబ్స్ట్రేట్ ఇంటూ ప్రొడక్ట్ అంటే సబ్స్ట్రేట్ అనేది ఎలా ప్రొడక్ట్ అవుతుంది ఇక్కడ ఈ ఎంజైమ్ ఈఎస్ కాంప్లెక్స్ ఉంటుంది కదా ఈ ఎంజైమ్ ఉంటుంది మనకి ఇలాగే ఎంజైమ్ మనకి షార్ట్ లిడ్ ఫామ్ అవుతుంది ఈ సబ్స్ట్రేట్ అంటే ఈ అదస్త పదార్థం అనేది మనకి ప్రొడక్ట్ కింద ఫామ్ అవుతుంది ఎలా ఫామ్ సబ్స్ట్రేట్ బ్రోకెన్ ఉంటుంది ప్రొడక్ట్ ఈఎస్ అనేది మనకి సబ్స్ట్రేట్ అనేది ఎలా మారుతుంది అదస్త పదార్థం అనేది
ప్రోడక్ట్ కింద మారిపోతుంది. మనకి ఏమవుతుంది, మనకి ఎలాస్పర్మ్ అనేది ఒక ప్రోడక్ట్ కింద ఫామ్ అవుతుంది. ఫామ్ అవడం వల్ల ఎంజైమ్ ప్రోడక్ట్ కింద మనకి ఫామ్ అవుతుంది. అదే మళ్ళీ అది ఎలా అవుతుంది, తక్కువ టైంలో మనకి ఎంజైమే ప్రోడక్ట్ కింద రెండు కూడా మనకి ఏమైపోతుంది, మనకి డివైడ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మళ్ళీ మొన్న 4 చెప్తున్నా, మిగిలిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. నోట్ చేసుకున్నారు కదా, రబ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి 4 డిజిట్స్, అసలు ఎంజైమ్లో ఉన్న ఇండికేట్స్ 4 డిజిట్స్ గురించి చెప్పుకున్నాం. అసలు ఎంజైమ్స్ అంటే 4 డిజిట్స్ అంటే ఏంటి, ఎంజైమ్ కోడ్ తెలిసింది ఏమవుతుంది మనకి. ఇది 5th క్వశ్చన్ వచ్చేసరికి 2 మార్క్స్ క్వశ్చన్స్లో మనం ఫ్రైడే క్లాస్లో మనం 4 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం 2 మార్క్స్. 5th క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే వాట్ డు ది 4 డిజిట్స్, వాట్ డు ది 4 digits మనకి వాట్ డు ది మనకి 4 digits of an enzyme code మనకి 4 digits of an enzyme code indicate దాని యొక్క ఆన్సర్ చూసుకుందాం మనం. ఆన్సర్ వచ్చేసరికి అంటే ద 4 digits of an enzyme code, the 4 digits of an enzyme code the 4 digits of an enzyme code helps to identify individual enzyme అంటే ఏంటి, ఎంజైమ్ కోడ్ని ఎలా చూపిస్తాం మనం. ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ కోడ్ 2712. గ్లూకోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. గ్లూకోజ్ 6 ట్రాన్స్ఫరేజ్ మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్ enzyme code is the enzyme code enzyme code 2712. ఎంజైమ్ కోడ్ వచ్చేసరికి ఎన్ని డిజిట్స్ చూపిస్తుంది మనకి. ఎగ్జాంపుల్ తీసుకుని గ్లూకోజ్ 6 ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ అనేది మనకి 4 డిజిట్స్ని చూపిస్తుంది. వచ్చేసరికి దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, గ్లూకోజ్ 6 ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్ని తీసుకున్నాం ఎంజైమ్ కోడ్కి. అర్థమైందమ్మా. అంటే ఎంజైమ్లో ఉన్న సాంకేతం అనేది మనకి ఏం చూపిస్తుంది, మనకి ఎంజైమ్ కోడ్లో ఉన్న మొదటి సంఖ్య. ఎంజైమ్ అంటే మొదటి సంఖ్య ఏంటి మనకి 2 అనేది ఏంటి మనకి ఎంజైమ్ యొక్క విభాగాన్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది మనకి 2712 అనేది మనకి 4 డిజిట్స్ కోడ్ మనకి ఎంజైమ్లో. ఫస్ట్ కోడ్ వచ్చేసరికి ఎంజైమ్ యొక్క విభాగాన్ని చూపిస్తుంది. సెకండ్ వన్ వచ్చేసరికి ఏం చూపిస్తుంది మనకి, సెకండ్ వన్ వచ్చేసరికి
ఏం చూపిస్తుంది మనకి సెకండ్ వన్ వస్తుంది, రెండో సంఖ్య వచ్చేసరికి ఉపవిభాగాన్ని చూపిస్తుంది, మూడోది వచ్చేసరికి ఏం చూపిస్తుంది మనకి ఉపవిభాగాన్ని చూపిస్తుంది, చివరిది నాలుగోది ఏంటి దాని యొక్క విశిష్టమైన ఉపవిభాగంలో ఎంజైమ్ వరుస సంఖ్య తెలియజేస్తుంది. ఏం చేస్తుంది ఎంజైమ్ యొక్క వరుస సంఖ్య తెలియజేస్తుంది. అంటే ఫస్ట్ వచ్చేసరికి విభాగం అంటే మనకి విభాగాన్ని చూపిస్తుంది, సెకండ్ కోడ్ వచ్చేసరికి ఉపవిభాగాన్ని, థర్డ్ వన్ వచ్చేసరికి ఉపవిభాగాన్ని చూపిస్తుంది, ఫోర్త్ వచ్చేసరికి ఒక విశిష్టమైన ఉపవిభాగంలో ఎంజైమ్ యొక్క వరుస సంఖ్యను తెలియజేస్తుంది. కోడ్ అనేది మనకి ఎంజైమ్ యొక్క వరుస సంఖ్యను మనకి తెలియజేస్తుంది. అంటే ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కోడ్ ఇండికేట్ ది మేజర్ క్లాస్. అంటే ఫస్ట్ వచ్చేసరికి ఏంటి మనకి మేజర్ క్లాస్, ఇంగ్లీష్ చెప్తున్నాను మీకు మేజర్ క్లాస్. ఫస్ట్ కోడ్ వచ్చేసరికి మేజర్ క్లాస్, సెకండ్ వచ్చేసరికి ఏంటి మనకి మేజర్ క్లాస్ ఫస్ట్ది, సెకండ్ వచ్చేసరికి సబ్ క్లాస్, ఇక్కడ రాస్తున్నాం ఒకసారి. ఫస్ట్ వచ్చేసరికి ఎంజైమ్ కోడ్ వేస్తున్నాను 2712. ఫస్ట్ వచ్చేసరికి ఏం చూపిస్తుంది మనకి మేజర్ క్లాస్, తర్వాత వచ్చేసరికి సబ్ క్లాస్, థర్డ్ వచ్చేసరికి సబ్ క్లాస్, క్లాస్. అదే ఫోర్త్ వచ్చేసరికి ఏం చూపిస్తుంది మనకి సీరియల్ నెంబర్. ఏంటంటే సబ్ క్లాస్ యొక్క సీరియల్ నెంబర్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది మనకి సీరియల్ నెంబర్ని చూపిస్తుంది, మనకి ఎంజైమ్లో ఉన్న సీరియల్ నెంబర్ని చూపిస్తుంది మనకి ఫోర్త్ వచ్చేసరికి. అర్థమైంది కదమ్మా, మనకి ఏం చూపిస్తుంది ఫోర్త్ వచ్చేసరికి ఎంజైమ్లో ఉన్న సీరియల్ నెంబర్ ఫస్ట్ వచ్చేసరికి మేజర్ క్లాసు, సెకండ్ వచ్చేసరికి సబ్ క్లాసు, థర్డ్ వన్ వచ్చేసరికి సబ్ క్లాసు, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎంజైమ్లో ఉన్న దాని యొక్క సీరియల్ నెంబర్ని తెలియజేయడానికి ఈ ఫోర్త్ కోడ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇది ఎంజైమ్ కోడ్ అన్నమాట. మనకి అర్థమైంది కదమ్మా. మనకి 2 మార్క్స్ కోసం కూడా ఇంకోటి డిస్కస్ చేసుకుని నెక్స్ట్ చాప్టర్లో వచ్చేసరికి మనకి దీని గురించి చేసుకున్నాం. 4th చాప్టర్లో మనకి C3 ప్లాంట్స్, C4 ప్లాంట్స్ గురించి, క్లోరోప్లాస్ట్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ ఎంజైమ్ టాపిక్ ఇక్కడ వరకు కూడా మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. మనం 3 చెప్పుకున్నాం. కోఫాక్టర్స్ గురించి ఒక క్వశ్చన్ చెప్పుకున్నాం, తర్వాత వచ్చేసరికి ఎంజైమ్ ఇన్హిబిటర్స్ గురించి ఒకటి చెప్పుకున్నాం, నేచర్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్ గురించి 3 కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 మార్క్స్. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీకు ఇంపార్టెంట్ 5 చెప్పాను ఈ లెసన్ నుంచి. మొత్తం కూడా టోటల్ చాప్టర్ ఎంజైమ్ చాప్టర్ మనకి ఈ రోజుతో అయిపోయింది. మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ చాప్టర్ మనకి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం.